నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. కృష్ణా జిల్లా ఉయ్యూరులో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక కాపుల రామాలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు సామూహికంగా జరిగాయి. రావిచెట్టు సెంటర్ రామాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. जीवन लखन जियाए श्री रघुवीर शिवर लाए बहुत बढ़ाए कहा भरत गए तम भाई प्रभु मुद्रिका मेली मुख माही जल दिलांगी गई अचर जराही जगत के तेज तुम्हारा तुम्हारे तेज राम दुआरे तुम रखवारे हो तना आज्ञा बिन पैसारे सब जगह నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పామరు P4 కార్యాలయంలో ఎమ్మెల్యే వర్ల రామ్ కుమార్ రాజా 62 మంది లబ్ధిదారులకు 34 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో 800 మందికి 7.5 కోట్ల సహాయం అందించినట్లుగా తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి కొనసాగుతుందన్నారు. అదేంటి 2,53,000 రూపాయల చెక్కు వైసీపీ నేతకి ఇవ్వటం ఏంటి అని కొంతమంది ఒకరిద్దరు ఆలోచన చేయొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వాళ్ళు దుర్మార్గాలు చేశారని, వారు అన్యాయం చేశారని, వారు దౌర్జన్యం చేయండి. ఈరోజు ఆయన ఆర్థిక పరిస్థితులు, లేకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితులు, లేకపోతే ఆయన నిజంగా అవసరం ఉంది అని చూశాను తప్ప రాజకీయాలుగా రెడ్డి గారు వేరే పార్టీ, రాజకీయంగా మరి ఆ పార్టీ ఈ పార్టీ అనేది అసలు చూడాల. ఈ రకంగా ఇప్పటికే దాదాపు ఒక 25 మందికి వైసీపీ కార్యకర్తలకి కరడు కట్టిన వారికి కూడా చేసిన వారి కుటుంబాల్లో ప్రాణం నిలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రాణాలను కాపాడే సంజీవినిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజునే చెక్ రూపంలో ఆ కుటుంబానికి ఇవ్వటం నాకు చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నా. మరి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సహజంగా చెక్కులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇవ్వటం నాకు ఆనవాయితీ. వాళ్ళకి ధైర్యం చెప్పి, నమ్మకం చెప్పి, ఒక భరోసా ఇచ్చి మన మంచి ప్రభుత్వం ఏ రకంగా ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు, ఈ రకంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతున్నారని కూటమి నాయకులు అందరితో కలిసి వాళ్ళకి పరామర్శించి ధైర్యం చెప్పి ఒక భరోసా ఇచ్చి ఓదార్పు చేయడం నాకు ఇష్టం. దాదాపు 750 పైచీలకి ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఇస్తాం. ప్రాణాలను కాపాడుతాం. పేద వర్గాలు, సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తాం. ఇది మంచి ప్రభుత్వం. ఇది ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, అన్నిటికీ మించి ఆరోగ్యాన్ని కాపాడే ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన జనసేన పార్టీ పునర్విభజన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు పాల్గొన్నారు. స్థానిక సంస్థల నియోజకవర్గాల డీలిమిటేషన్ పై పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలని, కూటమిలో భాగస్వామ్యంగా టీడీపీ, బీజేపీలతో కలిసి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా సీట్ల కేటాయింపులో కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. చాలా మంది మాట్లాడి మీ ఆవేదన చెప్పారు. ఈ వాద విభజనలో మీకు ఆలోచించలేదని కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, ఎమ్మెల్యేలు కానీ మీతో మాట్లాడలేదని కానీ, తర్వాత ఈ కమిటీ వేసారన్న విషయాన్ని నేను మాట్లాడి వాళ్ళ ఎమ్మెల్యేతో మాట్లాడి మా వాళ్ళు వస్తున్నారంటే మీరు కూర్చుని ఎలా చేశారో చెప్పి వీళ్ళ తాలూకా ఆలోచన కూడా పరిగణలోకి తీసుకోండి.
అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పాజిటివ్గానే స్పందించడం కూడా జరిగింది. ఇందాక లాయర్ శ్రీనివాస్ చెప్పినట్టు యుద్ధంలో దిగిన తర్వాత మనకి ఏదైనా ఖండించే పరిస్థితి అంతే తప్ప ఈ 30% మనం దాంట్లో యుద్ధంలో దిగే వరకు మన ప్రయత్నం మనం చేసుకుంటాం. డెఫినెట్గా అన్ని చోట్ల సక్సెస్ అవ్వలేదు, కొన్ని చోట్ల మనం సక్సెస్ అవ్వడం కోసమే ఈ కమిటీలు కూడా మీకు చెప్తున్నాం. ఈ కమిటీకి 3 అంశాలు ఉన్నాయి. అందుకనే నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహమ్మద్ హుస్సేన్ అలియాస్ వసీం హత్య కేసును పోలీసులు ఛేదించారు. గంజాయి సరఫరా వ్యవహారంలో ఏర్పడిన వివాదమే హత్యకు కారణమని వెల్లడించారు. మే 9న ఖుషీ ఫంక్షన్ హాల్ సమీపంలో వసీంపై దాడి చేసి మరో ప్రాంతానికి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టినట్లుగా పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న వసీంను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. సమాచారంతోని మా ఎస్హెచ్ఓ నాగేశ్వరరావు అండ్ టీం ఎక్కడ కిడ్నాప్ అయ్యిండ్రు, ఏ వైపు వెళ్ళిండ్రు అదంతా చూస్తూ మధ్యరాత్రి ఆ టైంలో మన అగ్రికల్చరల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఆ వ్యక్తిని ట్రేస్ చేయడము, ఆ వ్యక్తిని మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వెళ్తే ఉస్మానియా హాస్పిటల్లో 10th ఎర్లీ అవర్స్ 5:37కి ఈ వసీం చనిపోవడం జరిగింది. మెయిన్ వీళ్ళ మధ్యలో వచ్చిన ఏదైతే ఈ వసీం పైన వాళ్ళు కిడ్నాప్ చేసి ఈ వసీంని అటాక్ చేసిందని వెనుక ముఖ్య ఉద్దేశం ఇది గంజాయి సప్లైకి సంబంధించి జరిగింది. ఇది ఈ ప్రశాంత్ అండ్ నా ఫ్రెండ్స్ కలిసి ఫోన్లు చేసి రమ్మని పిలుస్తే తను ఆ నైట్కి 700 రూపీస్ తీసుకున్నాడు కాబట్టి గంజాయి ఇస్తా అని వచ్చాడు. సో వీళ్ళు అప్పటికే గంజాయి సేవించున్నారని మాకు ప్రాథమికంగా మాకు నిర్ధారణ అయింది. ఈ 8 మెంబర్స్ కూడా వీళ్ళందరూ కూడా గంజాయి తాగి ఉన్నారు. దాంట్లో కేవలం ఒకే ఒక పర్సన్ గంజాయి టెస్ట్కి నెగిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళంతా పాజిటివ్ వచ్చారు. సో ఈ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఇది ఈ మర్డర్ కేసు, దీనికి మెయిన్ ఉద్దేశం ఈ గంజాయి సప్లై దగ్గర జరిగిన ఒక గొడవకి ఇది నెక్స్ట్ కంటిన్యూషన్ జరిగింది. సో అందరినీ కూడా మా 2 ఇన్స్పెక్టర్స్, మా ఏసీపీ అండ్ మా అడిషనల్ డీసీపీ గారు ప్రాపర్ గైడెన్స్తో నైట్ అంతా కూడా వాళ్ళు ప్రాపర్ గైడ్ చేసి అందరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో 23వ హనుమాన్ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. సుమారు 800 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సహా పలువురు నాయకులు హాజరయ్యారు. సేవా కార్యక్రమాలు 2004లో ప్రారంభమై ప్రస్తుతం 1000 మందికి పైగా అన్నప్రసాదం అందించే స్థాయికి చేరుకున్నాయని సమితి అధ్యక్షుడు వడ్ల కిట్టు తెలిపారు. స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంచిగా దగ్గర వచ్చిన భక్తులకు సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల నాకు కూడా 3 సంవత్సరాల నుంచి రావడంతో ప్రతి పని కూడా జరుగుతుంది. నేను గమనించిన ఈ రోజు కూడా ఈ యొక్క సృష్టికి మూల కారణమైనటువంటి మన ధర్మాన్ని మరి రక్షించడానికి ఆ పరమాత్ముడే ఆంజనేయ స్వామి రూపంలో మనందరి కోసం ముందుకొచ్చి దీన్ని ఉద్ధరించడానికి ఆయన ఉద్భవించిన రోజు ఈరోజు హనుమాన్ జయంతి. ఈ పవిత్రమైన రోజు రాఘవేంద్ర కాలనీ ఇక్కడ చెన్నకేశవ స్వామి ఆలయం చాలా సంవత్సరాలుగా అది పురాతన గుడిగా ఉండింది. గ్రామ పెద్దలు అందరి సహకారంతో దాన్ని ఇంకా ముందుకి సంపూర్ణమైన ఈ కల్మశాలని దూరమై ప్రజలందరూ కూడా ఏనాడైతే రామరాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది, ఇవాళ దాన్ని అట్లా మార్చడానికి ఆ వైపు తీసుకెళ్ళాలి. ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని రామాయణం అంటే ఏంది, రాముడు అంటే ఏంది, ఆంజనేయ స్వామి అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మన యొక్క ధర్మాన్ని కాపాడుకుంటూ. అందరికీ జై శ్రీరామ్. నా పేరు వడ్లకి. భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా
సుమారు 800 నుంచి 1000 మందికి భక్తులకు అన్నదాన ప్రసాదకారం నిర్వహిస్తాము. ఈరోజు పటంచేరు ముదిరాజు బస్సి రాజేంద్ర టౌన్లో ఉన్న 1000 సంవత్సరాల పురాతనమైన చెన్నకేశ్వర స్వామి ఆలయంలో అభయ ఆంజనేయ స్వామికి ఈరోజు ఘనంగా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించాము. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట గ్రామంలోని ఎన్టీఆర్ ఫిష్ మార్కెట్ వేటపాలెంకు భారీ స్పందన లభించింది. మొత్తం 7 వ్యాపారులు పోటీ పడగా వేలం ఉత్సాహంగా సాగింది. సోమవారం నుంచి శనివారం వరకు పాటను సజ్జా సురేష్ 9 లక్షలకు దక్కించుకోగా ఆదివారం ఒక్కరోజు పాటను 8 లక్షలకు సొంతం చేసుకున్నారు. దీంతో గ్రామ పంచాయతీకి మొత్తం 17 లక్షల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, వ్యాపారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వేలం పాట పెట్టడం జరిగింది. ప్రభుత్వ మద్దతు ధర 4 లక్షలు. అయితే చక్కగా ఈ వేలంపాట అనేది 9 లక్షల వరకు కలిసి గ్రామ పంచాయతీకి మంచి ఆదాయాన్ని సమకూర్చడం జరిగింది. అలాగే ఆదివారం మార్కెట్ కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మద్దతు ధర 2 లక్షలుగా ప్రభుత్వ మద్దతు ధర నిర్ణయించినప్పటికీ అది 6,10,000 పలికింది. 8,10,000 వరకు ప్రభుత్వానికి సంబంధించి గ్రామ పంచాయతీకి చక్కటి నిధులు సమకూరినాయి. ఈ క్రమంలో గ్రామస్తులందరికీ ఇందులో పార్టీ చేసిన వాళ్ళందరికీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ ఫిష్ మార్కెట్ యొక్క వేలంపాట ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం రామన్నపేటలో జరిగింది. దీనిలో సజ్జా సురేష్ గారి వాళ్ళ డాక్టరు సజ్జా లావణ్య గారు సోమవారం నుండి శనివారం వరకు ఉన్న పాటని మద్దతు ధర 4 లక్షల పాటని 9 లక్షల వరకు పాడారు. అదేవిధంగా ఆదివారం ఏలం పాటకు సంబంధించిన మద్దతు ధర 2 లక్షల దాన్ని 8 లక్షల వరకు పాడారు. ఇది ఎంతో మంచిదండి. పంచాయతీకి ఆదాయం పెరిగింది. అదేవిధంగా మార్కెట్ పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచడానికి, మరి అదేవిధంగా పంచాయతీ నిధుల్ని మేము అంత మంచిగా చేయడానికి సహకరిస్తామని వచ్చిన ప్రజలందరికీ కూడా ఎంతో కృతజ్ఞత. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. గెద్దలూరులో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి శ్రద్ధలతో భారీ కలశ శోభయాత్ర నిర్వహించారు. పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం నుంచి రేడియో బావి సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవాలయం వరకు వేలాది మంది మహిళలు పాల్గొని శోభయాత్రను విజయవంతంగా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి జెండా ఊపి శోభయాత్రను ప్రారంభించారు. దేవస్థాన కమిటీ ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్యాలు, కోలాట కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని కనిగిరి కమ్యూనిటీ వైద్యశాలలో ఘనంగా నిర్వహించారు. మన నర్సులు మన భవిష్యత్ అనే నినాదంతో వైద్య ఆరోగ్య శాఖ, గుడ్ హెల్త్ ఫౌండేషన్, కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి. నర్సులను శాల్వాలు, పూలదండలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. కరోనా సమయంలో నర్సుల సేవలు అమూల్యమని భక్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నర్సులు, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మన హాస్పిటల్లో మన నర్సులు మన భవిష్యత్తు అనే నినాదంతో గుడ్ హెల్త్ ఫౌండేషన్, కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.
కొడంగల్ నియోజకవర్గం చంద్రకల్ గ్రామంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ ఉత్తీర్ణులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఏబీవీపీ నాయకులు మొగులప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అసోసియేట్ ప్రొఫెసర్ సత్తు లింగమూర్తి ముఖ్య అతిథిగా హాజరై 10వ తరగతి ఇంటర్ ఉత్తీర్ణులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని, అత్యున్నత స్థాయికి తన విద్యాభ్యాసం కొనసాగాలని సత్తు లింగమూర్తి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగేష్, మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి పాల్గొన్నారు. తర్వాత ఫ్యూచర్ ఏం ఆలోచిస్తారైనా నన్ను ఎప్పుడు కూడా సమాజం మంచిగానే చూడాలి, ఎప్పుడు నన్ను చెడుగా చూడొద్దనే ఆ లక్ష్యంతో పనిచేస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. సన్మానం చేసిన తర్వాత ఏం చేయాలి? మనము వి షుడ్ గో ఇన్ ఎ ప్రాపర్ వే, సన్మార్గంలో వెళ్ళాలి. మనం కూడా హీరో కావాలంటే మనకంటూ ఒక సంకల్పం ఉండాలి, మనకంటూ ఒక ఆశయము, తర్వాత ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు మనం కూడా ఈ రోజు ఏ విధంగా అయితే సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నామో ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చంద్రకళ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి అంటే ఒక 50 సంవత్సరాల వ్యక్తితోని ఒక విద్యార్థి ప్రయాణం చేస్తున్నారు రైల్లో. ఆ మధ్య వయస్సు ఉన్నటువంటి వ్యక్తి ఆ విద్యార్థిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నట్టే, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాగపూర్కి వెళ్తున్నా అని చెప్పేసి అన్నాడు. అది చెన్నైకి అంటే పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఏంటి అంటే పిల్లల్ని కనాలి, తర్వాత ఏంటి అంటే పిల్లల్ని సెటిల్ చేయాలి, తర్వాత ఏంటి అంటే సరే ఇప్పటివరకు ఈ ప్రశ్న ఎవరు అడగలేదు సార్ నన్ను అని చెప్పేసి ఆ విద్యార్థి అన్నాడు. అంటే సమాజంలో మనం ఉన్నప్పుడు సమాజం కోసం పనిచేయలేటువంటి నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని మున్యాల్ తాండా, ఎర్రగుంటపల్లి గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో 25 లీటర్ల గుడుంబ, 700 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం తయారీ విక్రయాలకు పాల్పడుతున్న 3గురిపై కేసు నమోదు చేసినట్లుగా అధికారులు తెలిపారు. అక్రమ మద్యం తయారీపై కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు. కొడుతూ ఉంటే నీకు నింపదు అంత పైన అది కూడా ఫోటో కొట్టినట్టు కొడుతున్నా. ఓకేనా? నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా వ్యాఖ్యలపై బాపట్ల జిల్లా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా మంత్రి మాట్లాడడం సరికాదని విమర్శించారు. దేవాలయాలకు వచ్చే ఆదాయం భక్తుల ద్వారానే వస్తుందని, హిందువుల మనోభావాలను గౌరవించాలని కోరారు. మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా అని వ్యంగ్యస్వరంగా మాట్లాడారండి. అది భారతదేశంలోని హిందువులందరూ చాలా తక్కువ భావంతో బాధపడ్డారు. మీరు అలా అనాల్సిన పని ఏంది? దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి 100 మంది చేత, 1000 మంది చేత జై శ్రీరామ్ అనిపించాల్సిన పోనిచ్చి మీరే ఎలా అంటే అట్లా ఎలా కుదురుతుంది? మీకు నెల జీతాలు వస్తే జై శ్రీరామ్ అంటేనే వస్తున్నాయి. మీకు ముందు 5 కార్లు, వెనక 5 కార్లు కాన్వాయ్లో తిరుగుతున్నారు. భక్తులు జై శ్రీరామ్ అంటేనే వస్తున్నాయి. నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు జై శ్రీరామ్ అంటేనే భక్తులు ఇస్తున్నారు. ఆ తర్వాత స్వామివారికి జై శ్రీరామ్ అంటేనే భక్తులు దేవాలయానికి భూములు వస్తున్నాయి. జై శ్రీరామ్ అంటేనే అంటే డబ్బులు పడతాయని అడిగారు. మీరు చక్కగా తెలుసుకోవాలనుకుంటే మీరు చక్కగా గుడి ముందు కూర్చోండి. గుడి ముందుకు వచ్చి నువ్వు బొచ్చు పట్టుకొని జై శ్రీరామ్ అని అండి. మీరు దాంట్లో డబ్బులు పడతాయో లేదో మీకు తెలిసింది. నేను బాపట్ల బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడిగా ప్రముఖంగా పనిచేస్తున్నాను. అలాగే విశ్వ హిందూ పరిషత్ కూడా మీకు అంటుంది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు కొండా సురేఖ గారు మీరు వచ్చి
మీరు రోసయ్య గారు కానీ ఎవరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు. మీకు అసురు బుద్ధి పెరిగిపోయింది. మీరు ఇప్పటికైనా అయోధ్యలో రాముల వారి దర్శనం చేసుకుంటే ఇలా మంచి లక్షణాలు వచ్చి ఇలా జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయ్యా ఇలా అడిగే కార్యక్రమాలు చేయకుండా ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పటికైనా జ్యోతి ఇలాంటి కార్యక్రమాలన్నీ మానుకొని మీరు 1,000 మంది చేత జై శ్రీరామ్ అనిపించి భారతదేశంలో భక్తి పారవస్యంలో ముందుకు తేల్చారని చెప్పి బాపట్ల జిల్లా బజరంగ దళ్, బాపట్ల జిల్లా హిందూ పరిషత్తు మిమ్మల్ని గట్టిగా చెప్తుంది. మీరు ఆ ప్రకారం చేయకపోతే మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి తప్పుకొని మీరు అంతకుముందు పాతగా నక్సలైట్ ఏదో చేస్తున్నారు అంతకుముందు దానికి వెళ్ళి. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టపేటలోని పలు వార్డుల్లో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. 9, 10, 12 వార్డుల్లో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి త్వరితగిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ముందుగా డ్రైనేజీ పనులు పూర్తి చేసి తర్వాత సీసీ రోడ్లు నిర్మించాలని గుత్తేదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్ పెట్టుకోవడానికి షెడ్ వేసారు. ఆ తర్వాత మెల్లగా బిల్డింగే లేపేసి డైరెక్ట్ ఆ లైన్ వస్తాను. ఇక లైన్ ఉంది. యాదగిరిలో మార్నింగ్ వాక్ ద్వారా మొన్నైతే మున్సిపల్ ఎలక్షన్లో 9వ వార్డు 10వ వార్డులో డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ల సమస్య ఉందని గుర్తించి ఈరోజు సంబంధిత అధికారులు డిఈ గారు, ఏఈ గారిని పిలిచి ఆ టీఎఫ్ఐసిడి అదేవిధంగా మున్సిపల్ ప్రత్యేక ఫండ్ ద్వారా ఈరోజే అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఆ ప్రాంతం ఎక్కువ కూడా అయ్యగారులు, బ్రాహ్మణ్స్ ఉండే ప్రాంతం, చాలా గట్టిగా ఉండే ప్రాంతం. అది సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. దాన్ని ఆ రోజు మాట ఇచ్చినాం. ఈరోజు కాంట్రాక్ట్ పెట్టి కూడా ఆ రోడ్లు ప్రారంభించడం. మార్నింగ్ వాక్ ద్వారా ఆయా ప్రాంతాల్లో గల్లలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కమిషనర్ గారు, కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చి, చైర్మన్ గారు ఎప్పుడు వస్తారు. కానీ ఇప్పటికీ మా గల్లీకి 3 సార్లు వచ్చి మా సమస్యలు చూసినాం, మా నీళ్ళ సమస్యలు పరిష్కరించడం, మీకు ధన్యవాదాలు చెప్పి వాళ్ళు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము 5 ఏళ్ళకి ఒకసారి ఎమ్మెల్యేలు ఎలక్షన్లప్పుడే చూస్తాం తప్ప ఇట్లా మార్నింగ్ వాక్ చేసి మా ఇంట్లోకి వచ్చే వాళ్ళను మిమ్మల్నే చూస్తున్నాం. మా కౌన్సిలర్ కూడా నిజంగా ఎప్పటికప్పుడు అందుబాటులో అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ప్రతి ఇంటికి తీసుకొని వాళ్ళే ఛాయ్ టిఫిన్ పెడతామంటే మార్నింగ్ వాక్ అని చెప్పి అక్కడ మా తెలంగాణ టీ స్టాల్ ఆ సీన్ దగ్గర ఛాయ్ తాగి అందరం గుట్ట పరిశుభ్రత కోసం, గుట్ట అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. అందులోనే మార్నింగ్ వాక్ కాబట్టి నెక్స్ట్ వారం ఇంకొక గుళ్ళపల్లి, అక్కడ యారిపల్లి కూడా సమస్యలు ఎక్కడో చూస్తామని చెప్పి మాటిస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం రావులపర్రులో తోకలపల్లి డ్రైన్ పై నిర్మించనున్న రెగ్యులేటర్ పనులను ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు శంకుస్థాపన చేశారు. రైతుల సందర్భంగా ఆర్థిక సహకారంతో ఈ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే. ఇక రెగ్యులేటర్ పూర్తయితే చిన్నకొండ్రవలసలను, తోకలపల్లి, బైనేపల్లి తదితర గ్రామాలకు త్రాగునీరు, సాగునీటి సమస్యలు తగ్గుతాయన్నారు. వర్షాకాలంలో ముంపు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఓకే ఓకే లేదండి. గురుగారు కొంచెం జరగండి. భద్రంగర్ణే విశృణ్యామ దేవా భద్రం పశ్యే మాక్షిభిర్యచిత్రా స్థిరారంగైతుష్ఠవాగం స్వస్తనోభిః యసేమ దేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రోభ్యస్త్రవా స్వస్తిన పూషా విశ్వవేదాదాతు. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ
శివగారు నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మార్కాపురం జిల్లా కనిగిరిలో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్. పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో కనిగిరిలో వైసీపీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు అమలయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పంచుకోవడానికి విచ్చేసామన్న దాన్ని మనం మర్చిపోవద్దు. మీకు ఒక్క విషయం మనవి చేస్తాను. పెద్దలందరూ చాలా మాట్లాడారు. మనం జగన్ అన్న ఏదైతే చెప్పారో అదే చేశారు. ఉదాహరణకు మెడికల్ కాలేజీలు ఇవాళ ఆరోగ్యశ్రీని ఏం చేసి పిలుపు మేరకు మనం ఉద్యమం అభివృద్ధిన సాగి కాలేజీలను కాపాడుకున్నాం. ఇంకొకటి నడుస్తా ఉంది, గమనించాలి మీరు అందరూ. పోర్టులు ఉన్నాయి, జగన్ అన్న పోర్టులు కట్టాడు. ఫిషింగ్ హార్బర్లు కట్టారు, ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి చూస్తా ఉన్నారు. ఏమయ్యా కూటమి ప్రభుత్వ అధినేత, నిన్ను మేము స్ట్రైట్ గా అడుగుతున్నాం, మా ఆస్తులన్నీ అమ్మి మీ అన్యాయులు కట్టబెడతావా? ఇదా మీరు చేసే రాజకీయం? ఇదా మీ పరిపాలన అడుగుతున్నాం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఈ ఎంపీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రచ్చబండ కార్యక్రమాలు జరగాలి. రచ్చబండ మీద ప్రతి ఒక్కరు మనం తెలియజేసి ప్రజలందరినీ సమాయత్తం చేసి రాబోయే కాలంలో మన జగనన్న కోసం ఆర్నిశలో కష్టపడి జగనన్న ఎవరిని నియమించినా కూడా కనిగిరి నుండి ప్రస్తుతం దద్దాల నారాయణ యాదవ్ గారు ఉన్నారు. వాళ్ళందరికీ మనం సహకరిస్తూ అందరం కలిసిమెలిసి పని చేసుకోవాలని, ఇక్కడ ఈ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతోటి కనిగిరి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఖచ్చితంగా మనందరి సహకారంతో. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఏలూరు జిల్లా ఉంగుటూరు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ పదం కార్యక్రమంలో ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు పాల్గొని చీపురు పట్టుకుని శ్రమదానం చేశారు. బీసీ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామాల పరిశుభ్రతతో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఫ్రూట్ జ్యూస్ అందజేసి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. గ్రామాలను స్వచ్ఛంగా ఉంచితేనే స్వర్ణాంధ్ర లక్ష్యం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చేతులు పెట్టమకన్నా. కొంచెం వెనకరండి. తీసేయండి, అవసరం లేదు. మన ఫోన్లో వెనకెట్టాలి కొంచెం. అమ్మా కొద్దిగా సార్ ఒకసారి చూడండి సార్. సినిమాలో చూసారు చరణ్ ఇక అప్డేట్ చెప్పాను.